భగవద్గీత 4వ అధ్యాయం జ్ఞాన కర్మ సన్యాస యోగం. అధ్యాయ పరిచయం. భగవద్గీతలో 4వ అధ్యాయం జ్ఞాన కర్మ సన్యాస యోగం అని పిలవబడుతుంది. ఈ అధ్యాయంలో కృష్ణుడు జ్ఞానయోగం, కర్మయోగం, త్యాగం అనే అంశాలను వివరిస్తాడు. జ్ఞానం యొక్క ప్రాముఖ్యత కేవలం కర్మ చేయడం కాదు, దానికి వెనుక ఉన్న జ్ఞానం కూడా అవసరం. కర్మఫల త్యాగం ఫలితాలను ఆశించకుండా చేసే కర్మ మోక్షానికి దారితీస్తుంది. దైవీయ జ్ఞానం భగవానుడు నేర్పిన యోగమార్గం ఎప్పటినుండో కొనసాగుతుంది. అర్జునుడు ఇప్పటికీ కొన్ని సందేహాలతో ఉన్నాడు. కృష్ణుడు తనకు జ్ఞాన కర్మ సన్యాస యోగాన్ని వివరించాడు. అర్జునుడు ఆసక్తిగా అడిగాడు, కృష్ణ, నీవు ఇప్పుడే పుట్టినవాడివి, కాని నీవు పురాతన కాలంలో సూర్యదేవుడికి భగవద్గీత ఉపదేశించానని చెప్పావు. ఇది ఎలా సాధ్యం? కృష్ణుడు మృదువుగా నవ్వి అర్జునునికి గుగార్థాన్ని వివరించాడు. అర్జునా, నేను అనేక జన్మలు గడిపాను. నీవు కూడా గడిపావు. కాని నీవు వాటిని గుర్తు పెట్టుకోలేవు. కాని నేను వాటిని అన్నింటినీ గుర్తు పెట్టుకోగలను. నేను ఈ భూమిపై అవతారమెత్తడం ఒక దైవలీల. ధర్మం క్షీణించినప్పుడు, అధర్మం పెరిగినప్పుడు నేనే భూమిపై అవతారమెత్తి ధర్మాన్ని రక్షిస్తాను. అవతారల ఉద్దేశ్యం సాధువులను రక్షించడం, దుష్టులను నాశనం చేయడం, ధర్మస్థాపన చేయడం. ఈ శ్లోకం భగవద్గీతలో ప్రసిద్ధమైనది. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత తదాత్మానం సృజామ్యహం. అర్థం: ధర్మం క్షీణించినప్పుడు భగవంతుడు భూమిపై అవతారమెత్తుతాడు. అర్జునుడు మరో సందేహం అడిగాడు. కృష్ణ, నీవు ధర్మాన్ని రక్షించడానికి వచ్చావు. కాని ప్రజలు భగవంతుని గురించి అనేక మార్గాల్లో ఆలోచిస్తారు. నిజమైన భక్తి మార్గమేది? కృష్ణుడు జవాబుగా చెప్పాడు, ఎవరైతే నన్ను పూర్తిగా శరణు వెళ్లి భజిస్తారో వారి యోగక్షేమాలను నేను చూడగలను. అందుకే నన్ను నిజమైన ప్రేమతో పూజించేవారికి నేను సహాయం చేస్తాను. అర్జునా, కర్మ మాత్రమే కాదు, దానికి వెనుక ఉన్న జ్ఞానం చాలా ముఖ్యమైనది. జ్ఞానం లేనిదే కర్మ అంధంగా మారుతుంది. కృష్ణుడు ఒక ఉదాహరణ చెప్పాడు. జ్ఞానం అగ్నివంటిది. అది అన్ని పాపాలను దహించగలదు. ఎవరైతే జ్ఞానాన్ని పొందుతారో వారు ఆధ్యాత్మికంగా ముక్తి పొందుతారు. ప్రపంచంలోని ప్రతి కర్మను యజ్ఞంగా చేయాలి. నీ స్వార్థం కోసం కాకుండా సమాజ హితం కోసం పనిచేయాలి. కృష్ణుడు వివిధ రకాల యజ్ఞాలను వివరించాడు. జ్ఞానయజ్ఞం జ్ఞానాన్ని అందరికీ పంచడం. కర్మయజ్ఞం నిస్వార్థంగా కర్తవ్యాన్ని నిర్వహించడం. తపోయజ్ఞం ధ్యానం, తపస్సు చేయడం. దానయజ్ఞం ఇతరులకు సహాయం చేయడం. ఈ యజ్ఞాలు చేసేవాడు నన్ను చేరుకోగలడు. యజ్ఞం లేనిదే కర్మ ఫలితబద్ధమై బంధనమవుతుంది. అర్జునుడు చివరగా అడిగాడు, కృష్ణ, జ్ఞానం ఎలా పొందాలి? కృష్ణుడు సమాధానమిచ్చాడు. గురువులను శ్రద్ధగా సేవించి, వినయంతో ప్రశ్నించి, సత్సంగతిని పాటిస్తూ జ్ఞానాన్ని పొందవచ్చు. కృష్ణుడు చివరగా ఇలా చెప్పాడు, జ్ఞానం కలిగి భగవంతునిపై నమ్మకముంచి కర్మ చేయువారు ముక్తి పొందుతారు. వారు మళ్లీ జన్మ చెందరు. అర్జునా, భయం, సందేహం విడిచి నీ కర్తవ్యాన్ని నిర్వహించు. ఈ అధ్యాయంలోని ముఖ్యమైన పాఠాలు: భగవంతుని అవతారతత్వం. ధర్మ పరిరక్షణ కోసం భగవంతుడు పునరావృతంగా అవతారం ఎత్తుతాడు. నిజమైన భక్తి భగవంతునిపై నమ్మకముంచి నిస్వార్థంగా జీవించాలి. జ్ఞానం యొక్క శక్తి. జ్ఞానం అగ్నివలె కర్మను పవిత్రం చేస్తుంది. యజ్ఞ భావన. ప్రతి కర్మను యజ్ఞంగా చేయాలి. గురువుల ద్వారా జ్ఞానం పొందడం. సాధన చేసేవారు ముక్తి పొందగలరు. ముగింపు. జ్ఞాన కర్మ సన్యాస యోగం మన జీవితానికి ఎంతో ముఖ్యమైన పాఠాలను అందిస్తుంది. కర్తవ్యం చేయాలి, కాని ఫలాలను ఆశించకూడదు. జ్ఞానంతో కర్మను సమన్వయపరచాలి. నిస్వార్థంగా, భక్తితో జీవించాలి. ఈ మార్గాన్ని అనుసరించేవాడు మోక్షాన్ని పొందగలడు.